సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు. పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్లు పరిశీలన ఈ నెల 15న ప్రారంభించనున్న సీఎం రేవంత్. ప్రతి ఏడాది 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది తమ లక్ష్యం. ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా లిఫ్ట్లు ప్రారంభమవుతాయన్న ఉత్తమ్. అదే రోజు 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని మంత్రి క్లారిటీ. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవ వేడుకలు. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మోహన్ బాబు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు భట్టి అభినందనలు. దువ్వాడ వాణికి మద్దతు ప్రకటించిన దానేటి రాధమ్మ. న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని ప్రకటన. టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు కొనసాగుతున్న భార్య వాణి కూతురు హైందవి ఆందోళన. విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న దువ్వాడ శ్రీనివాస్. ఏలూరు జిల్లాలో హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం. బైక్ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేసిన ఎస్కాట్ వాహనం. ఒకదానికొకటి ఢీకొట్టిన వాహనాలు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇసుక కష్టాలు. ప్రభుత్వ స్టాక్ పాయింట్ వద్ద భారీగా నిలిచిపోయిన లారీలు. వ్యవసాయ పనుల్లో పాల్గొన్న కుమారస్వామి. తన పొలంలోకి దిగి వరి మొక్కలు నాటిన కేంద్ర మంత్రి.